జగిత్యాలో వైష్ణవి విషయం మన అందరికి తెలిసిందే. వాళ్ళ సోదరుడు మరి రవితేజ గారు అయితే మనతోనైతే ఉన్నారు. చెప్పండి బ్రదర్, జరిగి ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది. ఈ రోజు కూడా న్యాయం జరిగిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజు కేసీఆర్ సభకు కూడా వచ్చారు. ఏం కోరుకుంటా ఉన్నారు? కేసీఆర్ ని ఏమి అడగాలనుకున్నారు? అయితే ఇప్పటికన్నా 1 మంత్ అవుతుంది చెల్లె చనిపోయి. 1 మంత్కి ఎక్కువ అవుతుంది, ఒక 2-3 డేస్ ఎక్స్ట్రా అయింది. మా చెల్లె చనిపోయిన తర్వాత చాలా మంది భర్తలు వాళ్ళ భార్యల్ని ఇలాగే చంపారు. అనుకోకుండా యూట్యూబ్లో ఒకసారి నా నెంబర్ పెట్టుంటే, అమ్మాయి కూడా పెట్టుంటే, చాలా మంది లేడీస్ ఏం చేస్తున్నారంటే, చిన్న చిన్న పిల్లవాళ్ళు కానీ పెద్దలు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అన్న మా భర్త కూడా మమ్మల్ని చంపాలని ప్రయత్నించండి, మేము వెళ్ళిపోయినా విడాకులు తీసుకుంటున్నాం, సమాజం ఇట్లుందన్న, మీరు గట్టిగా పోరాడి వాళ్ళకు ఖచ్చితంగా మరణ శిక్ష అనేది ఖచ్చితంగా వాళ్ళకు పడ్డట్లయితే ఖచ్చితంగా ఈ సమాజం అయితే మారుతుంది అన్నట్టు వాళ్ళందరూ మాకు విన్నపం అయితే చేసుకున్నారు. అందరితో చెప్పుకోలేరు కదా వాళ్ళు. మా నెంబర్ ఏమో దొరికింది, మమ్మల్ని ఓదార్స్తామని చెప్పేసి వాళ్ళు మాకు కాల్ చేశారు. వాళ్ళ బాధలు కూడా మాకు చెప్పుకున్నారు, మాకు కూడా కొంచెం ధైర్యం చెప్పారు. మేము కూడా కోరుకునేది ఏంటంటే, నా చెల్లకు జరిగినట్టు అన్న, నా చెల్లి ఇప్పటికీ చిన్న తప్పు చేయలేదన్న, ఎవరిని ఒక మాట అనలేదు, ఎవరి ఒక అబ్బాయితో మాట్లాడలేదు. 13 మంది అన్నదమ్ముల మధ్యలోనే తిరిగింది. అదే ఊళ్ళో ఉన్నది, బయటకు పోయే పిల్ల కాదు. అటువంటి పిల్లని దొంగలందరికీ ప్రేమ పడుతోటి మోసం చేసి పెళ్లి చేసుకున్నా కానీ తనకు ఎట్లా చెప్పిండో తెలియదు, అయితే పెళ్లి చేసుకున్నాడు. పోతే పెళ్ళైన తర్వాత విడగొడితే మంచిది కాదు అన్న మంచి ఉద్దేశంతో వాళ్ళిద్దరిని కలుపుదాం, మంచిగా ఉంటే పర్లేదు, వాళ్ళ అమ్మ నాన్న చూసుకోకపోయినా వాళ్ళ అన్నదమ్ములు చూసుకోకపోయినా కానీ మేము చూసుకుంటాం అని చెప్పేసి వానికి ప్రాపర్టీ ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, బంగారు చైన్లు పెట్టాం, తిండి కూడా వానికి రూపాయి ఖర్చు కాకుండా మేము పెట్టామన్న. రూపాయి ఖర్చు కాకుండా వానికి దగ్గర సంవత్సరానికి నేను మాట 2,000 బట్టలు ఉంటే బాగా అయిపోయి. నా చెల్లె వానికి 20,000 బట్టలు కొన్నా, అన్ని బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ షూ కొన్నది. వానికి కొత్త ఫోన్ కూడా కొనిస్తా అని చెప్పి అన్నారు. వీడియోలలో ఇప్పుడు మా చెల్లె యూట్యూబర్ కదా, వీడియోలో పైసలు పడితే నీ ఫోన్ మంచిలే అని చెప్పేసి అన్నావు కదా, నీకు ఏం కావాలో చెప్పు, అన్నీ కొనిస్తా అని చెప్పేసి వానికి ఇంట్లో తిండి నచ్చకపోయినా కానీ బయటకు తీసుకెళ్లేది, మండి కానీ బిర్యానీలు కానీ ఇటువంటి మంచి బయట తీసుకెళ్లి రెస్టారెంట్లోకి వెళ్ళి, పెద్ద రెస్టారెంట్లోకి వెళ్ళి తీసుకెళ్లి తినిపించేది. ఏం తప్పు చేసిందని చెప్పేసి ఒకటే నైట్లో 9 నెలల నుంచి అన్న ఒక్కసారి ఒక గీత కూడా వల్లేదు. అంటే కొట్టలేడు, తిట్టలేడు, బెదిరేలేడు. మేము మాట్లాడినా కానీ సరే బావా బొమ్మర్ది అని చెప్పేసి మాట్లాడినాడు. ఒక నైట్లో వాళ్ళ అమ్మ చెప్పిందని చెప్పేసి, వాళ్ళ అన్నమ్ములని చెప్పారని చెప్పేసి చంపేసి సైలెంట్గా ఇంట్లోనే ఉండి తెల్లారిదాకా చచ్చిపోయిందో లేదో కన్ఫర్మ్ చేసుకొని మా కళ్ళ ముందే బట్టలు చేంజ్ చేసుకుని, అంటే మేము చూలే లోపల నోడు బట్టలు చేంజ్ చేసుకొని ముఖం కడుక్కొని మా కళ్ళ ముందు నుంచే సైలెంట్గా వెళ్ళిపోయాడు. డాక్టర్ ఏమన్నాడు అంటే, చెల్లెని తీసుకెళ్లేటప్పుడు డాక్టర్ ఒకసారి ఇట్లా మరి ఎంతసేపు అవుతుంది చనిపోయని చెప్పేసి మాట్లాడితే, 1 గంట ముందు తీసుకొచ్చి ఉంటే బ్రతికిచ్చే వాళ్ళం. ఎందుకన్నా ఇంత దారుణం? వానికి తల్లి చెప్తే చంపడం ఏంటి, తల్లి చెప్తే చంపడం ఏంది, అన్నదమ్ములు చెప్తే చంపడం ఏంది? ఇటువంటి దొంగ కొడుకుల్ని, ఇటువంటి నా కొడుకుల్ని ఖచ్చితంగా నడి రోడ్డు మీద ఉరి తీయడమా, ఎన్కౌంటర్ చేయడమా, లేకపోతే కాళ్ళు చేతులు నరికి అంటే మొత్తం నరికేసి ఒక బాడీని తీసుకుపోయి రోడ్డు మీద పెడితే అప్పుడు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి భయం అనేది కలుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు, తర్వాత కూడా ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కూడా హెల్త్ బాగాలేదు అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఏంటి ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? అంటే ఎవరి పేరన్నా ది అన్న, ఆ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు, మా సబ్స్క్రైబర్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళు మాకు కాల్ చేసి ఏమంటున్నారంటే, అన్న వాడు దొంగ నాటకాలు ఆడింది, మొత్తం ఇంజక్షన్ వేసినా సైలెంట్గా ఉన్నాడు, బీపీ చెక్ చేసినా కానీ ఏం చేసినా కానీ సైలెంట్గా ఉన్నాడు, వానికి వామిటింగ్స్ కాలేవు, మోషన్స్ కాలేవు, వాడు ఆ జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మేము అందరం చుట్టూ ఉన్నాం కాబట్టి వాడు అటువంటి ప్రయత్నం అయితే చేయలేడు, సైలెంట్గా ఉన్నాడు, సైలెంట్గా తీసుకెళ్ళిపోయాం 1 గంట 2 గంటల లోపే అని చెప్పేసి వాళ్ళైతే మాకు చెప్పారు. కానీ మీడియా వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే, అతను ఏదో ఇప్పుడు చెల్లె ఇప్పుడు నా భార్యని చంపుకున్నా అన్న మనోవేదనతోటి అతను ఏదో ఎక్కువ ఆలోచించుకొని ఆయనకి ఏదో సీరియస్ అయిందని చెప్పేసి చాలా మంది పెడుతున్నారు. అటువంటి అన్ని ఫేక్ న్యూస్. దయచేసి మీకు కూడా చెప్తున్నా, మీరు ఎటువంటి న్యూస్ పెడతారో నాకు కూడా తెలియదు. చాలా మందికి ఒకటే చెప్తున్నా, నా చెల్లె గురించి ఫేక్ న్యూస్ అసలు పెట్టకండి, అదొకటే నేను కోరుకుంటున్నాను. ఇంకోటి అన్న, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా సీఎం రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, తన దగ్గర హోమ్ శాఖ ఉంది. అంటే మీకు కాల్స్ వస్తున్నాయని కూడా చెప్పారు, దాదాపుగా 10 మెంబర్స్ దాకా కాల్స్ వచ్చాయని కూడా చెప్పారు. అంటే ఏం చెప్తారు హోమ్ మినిస్టర్కి? మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే మీ చెల్లెలు లాంటి ఇంకా చెల్లెలు కావచ్చు ఇబ్బంది పడకుండా ఆయన హోం శాఖగా నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకి మీరు ఒక బాధితులుగా, అంటే మీరు ఏదైతే నష్టపోయారో అలాంటి నష్టం ఇంకా కాకుండా ఉండాలంటే మీరు ఆయనకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ వేదిక నుండి? నేను ఒకటే విషయం చెప్తాన్నా,
ఆయన పెద్ద పదవిలో ఉన్నాడు. మనం అతని దగ్గరికి వెళ్దామని చెప్పి ట్రై చేసినా కానీ ఏదో మనకు అపాయింట్మెంట్లు కావాలి, లేకపోతే అతన్ని కలవడానికి ఎవరెవరినో కలవాలి. ఒక 10 మందిని కలిస్తే కానీ అతని దగ్గరికి వెళ్ళలేము మనం. నేను అతన్ని కోరుకునేది ఒకటే, రేవంత్ రెడ్డి సార్ని కోరుకునేది ఒకటే, ఈ సమాజంలో ఒక వ్యక్తిని, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా కానీ, నేను ఒక్కళ్ళని టార్గెట్ చేసి చెప్పట్లేదు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరినైనా చంపాలి అన్నట్టు ఆలోచన వచ్చిందంటే నెక్స్ట్ శిక్ష నాకు చావుంటుంది గ్యారంటీగా, లేకపోతే ఇంత దారుణంగా చంపుతారు అన్నట్టు ఒక చట్టం అయితే తీసుకొస్తే, వాళ్ళు ఒకటి అమలు చేస్తే ఖచ్చితంగా ఈ సమాజం అనేది ఖచ్చితంగా కూతపడుతుంది అన్న. ఈ సమాజం అయితే మొత్తం మారుతుంది చెప్తున్నాయి అయితే.